హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే దూరం చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే దూరం పెడుతున్నారో, వాళ్ళు మీ మనసుకు తగ్గట్టుగా కాకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్ళు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, మీకు దూరం అయ్యి వాళ్ళు ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏం జరుగుతున్నది, థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్య ఏం జరుగుతున్నది అనేది అయితే చూద్దాము. ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి, థర్డ్ పార్టీ దగ్గర అయితే చూద్దాము. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. తప్పకుండా ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ రీడింగ్ అనేది షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్నమాట. మీ అందరి ఎనర్జీస్ అయితే రీడింగ్ తీసుకుంటుంది. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకు తీసుకోండి, ఓకేనా? ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళకు దూరమైన పర్సన్, ఎవరైతే థర్డ్ పార్టీ కోసం వీళ్ళని దూరం పెట్టారో ప్రస్తుతము వాళ్ళకి థర్డ్ పార్టీ మధ్య ఏం జరుగుతుంది. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కి వాళ్ళ థర్డ్ పార్టీ ఈ మధ్య ఏం జరుగుతుంది. వీళ్ళకి దూరమైన పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో థర్డ్ పార్టీకి వీళ్ళకి ఏం జరుగుతుంది. మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్, మీ పర్సన్ నేమ్ అయితే 3 times చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఈ రీడింగ్ కి కనెక్ట్ అవుతున్నట్లుగా మీ లైక్ అయితే ఇవ్వండి, మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళకు నో కాంటాక్ట్ లో లేకుండా దూరమైన పర్సన్, వీళ్ళకి సపరేషన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, ప్రజెంట్ ఎలా ఉన్నారు. యూనివర్స్, ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, థర్డ్ పార్టీకి వీళ్ళకి ఏం జరుగుతుంది. చూసారా? థర్డ్ పార్టీకి వీళ్ళకి ఏం జరుగుతుంది మధ్యలో. చూస్తున్న మా వ్యూవర్స్ కి దూరమైన పర్సన్ కి వాళ్ళ థర్డ్ పార్టీ పర్సన్ కి మధ్యలో ఏం జరుగుతుంది, థర్డ్ పార్టీకి వీళ్ళ పర్సన్ కి ఏం జరుగుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి. బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ పెంటికల్. మీ పర్సన్ కి అక్కడ ఒక ఎదురు దెబ్బ అనేది తగిలిందన్నమాట. వాళ్ళు వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. వీళ్ళు ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో వీళ్ళకి అక్కడ న్యాయం జరగట్లేదు. వీళ్ళు కంఫర్ట్ గా లేరు.
వీళ్ళ మనసులో ఏమున్నది వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు వీళ్ళని స్ట్రక్ పొజిషన్ లో ఉంచారన్నమాట. ఇష్టము 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 అంటూ వీళ్ళని స్ట్రక్ పొజిషన్ లో ఉంచారు. వాళ్ళు వీళ్ళు మీ పర్సన్ కి థర్డ్ పార్టీనే కాకుండా థర్డ్ పార్టీ ఇంకా వేరే వాళ్ళకి వాళ్ళు అడిక్ట్ అయ్యి వీళ్ళని చేతగాని వాళ్ళగా చూస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయలేకపోతున్నారు రిలేషన్ లో. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ బయట పెట్టుకోలేకపోతున్నారు. బయట పెట్టినా కానీ గతంలో వాళ్లే కావాలంటూ మీ నుంచి ఎలా దూరం అయ్యారో ఇప్పుడు ఏ దారి లేకుండా ఇప్పుడు మీ గురించి ఇప్పుడు మీరు నచ్చుతున్నారు వాళ్ళకి, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే మీ గురించి ఫీల్ అవుతున్నారు. ఎందుకు అనంటే అక్కడ వీళ్ళ దగ్గర ఉన్నంత వరకే బాగా యూజ్ చేసుకున్నారు వాళ్ళు. సో ప్రజెంట్ ఎలా అనంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అలజడిగా ఉంది, మనసంతా అలజడిగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయి. మీ పర్సన్ ఎవరైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు వీళ్ళని మోసం చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది మా ఫ్యామిలీ అంటూ వీళ్ళని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. కొంతమంది ఫ్యామిలీ కోసం కూడా మీ పర్సన్ కి వాళ్ళకి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరిగిందన్నమాట. ఇలా అయితే ఉన్నారు. ఇక రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారండి, అన్ని రాసులు ఉన్నారు. నేను మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 20, నెంబర్ 2, నెంబర్ 8, నెంబర్ 1, నెంబర్ 7, నెంబర్ 10, నెంబర్ 5, 6 నెంబర్, 4 నెంబర్, 10 నెంబర్, 8 నెంబర్. ఈ నెంబర్స్ అయితే ఉన్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ అయితే మీ పర్సన్ మొదటి అక్షరం నేమ్, మొదటి అక్షరం జే లెటర్, టీ లెటర్, హెచ్ లెటర్, పి లెటర్, డబ్ల్యూ లెటర్, ఎస్ లెటర్, కే లెటర్, ఎల్ లెటర్, సి లెటర్ అయితే ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నారు అని అంటే మీ పర్సన్ ఎవరైనైతే నమ్మి మీ పర్సన్ అయితే వెళ్ళారో అక్కడ వాళ్ళు వీళ్ళని మోసం చేస్తున్నారు, వీళ్ళు జగులవుతున్నారు, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. వీళ్ళు దేవునికి మొరపెట్టుకుంటున్నారు. మోసపోయాను, నేను మోసగించబడ్డాను అనైతే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో నేను చాలా మోసపోయాను, నాకు న్యాయం జరగలేదు ఈ రిలేషన్ లో అనేదైతే బాధపడుతున్నారు. చాలా మనసుకు గాయమైంది, చాలా పెయిన్ అయితే ఉంది వాళ్ళకి. నా పరిస్థితి ఏంటి ఇలా అయింది అనేదైతే మీ పర్సన్ బాధపడుతున్నారు ప్రజెంట్. ఎవరికి చెప్పుకోలేరు, ఎవరిని నమ్మైతే మీ నుంచి దూరం అయ్యారు, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ డివైన్ ని ప్రార్థిస్తున్నారు, మాకు న్యాయం జరగాలి, మా సిచ్యువేషన్ ఇలా ఉంది అనేదైతే మీ పర్సన్ కు ఉంది. వాళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళకి కొత్త కొత్త పరిచయాలు అనేది పెంచుకున్నారు. వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అని అంటే
మనీ లావాదేవీలు ఉన్నంత వరకే థర్డ్ పార్టీకి వీళ్ళకి బాగునింది. ఎప్పుడైతే వీళ్ళ దగ్గర మనీ అనేది తగ్గిపోయిందో వీళ్ళని దూరం పెట్టారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు మోసం చేసి మీ దగ్గర అవసరాలు తీర్చుకొని మీ దగ్గర సహాయం పొంది థర్డ్ పార్టీకి అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నదంతా ఖాళీ అయ్యాక వాళ్ళని దూరం పెట్టడం అయితే జరిగింది. వాళ్ళకి కొత్త కొత్త పరిచయాలు, మనీ లావాదేవీలు ఉంటేనే వీళ్ళ రిలేషన్ అనేది హ్యాపీగా గడిచిందన్నమాట ఇన్ని రోజులు. సో ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు. కొంతమంది ఆఫీస్ రిలేటెడ్ గా కూడా ఉన్నారన్నమాట. ఆఫీస్ దగ్గర ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో అక్కడ మీ పర్సన్ కి వాళ్ళకి ఒక సంబంధం అనేది ఏర్పడింది అన్నమాట. అలా ఏర్పడి బాగా ఫోన్లు మాట్లాడుకోవడము, హ్యాపీగా ఉండడము, వాళ్ళకి చెప్పినట్లు వీళ్ళు బాగా అడిక్ట్ అయ్యారు. వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు బాగా మలుచుకున్నారన్నమాట వీళ్ళని, మీ పర్సన్ ని. వాళ్ళిద్దరి మధ్య కూడా ఏదో డిస్టర్బెన్సెస్ అనేది వచ్చాయి. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది జాబ్ రిలేటెడ్ గా కూడా ఒక కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాస్ కావచ్చు, మీ పర్సన్ వాళ్ళకి అడిక్ట్ అయ్యారన్నమాట. వాళ్ళ ప్రేమలో పడ్డారు. వాళ్ళు ఏంటి అంటే వాడుకున్న రోజులు వాడుకున్నారు. ఇప్పుడు నలుగురు ఏదైనా తప్పుగా అనుకుంటారేమో, నేను ఒక హై పొజిషన్ లో ఉన్నాను, నా గురించి ఎవరైనా జడ్జి చేస్తారేమో, నేనే 10 మందికి సలహాలు ఇస్తున్నాను, నన్ను తప్పుగా అనుకుంటారేమో అని మీ పర్సన్ అయితే దూరం పెట్టడం జరిగింది. మీ పర్సన్ ఏంటి అంటే ఎదురు చూస్తున్నారు బాగా వాళ్ళ కోసం. ఈ రిలేషన్ ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనేది అయితే వాళ్ళకు ఉంది. పాస్ట్ లో మీ నుంచి దూరమైనప్పుడు వీళ్ళ మధ్య బాగా మనీ లావాదేవీలు జరిగినప్పుడు కూడా లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పడం అయితే జరిగింది వీళ్ళకి. అది నమ్మారు వీళ్ళు. అది నమ్మారు, బాగా టేమ్ చేశారు వీళ్ళని. వాళ్ళు అనుకున్నట్లు టేమ్ చేశారు. ఇందులో మీ పర్సన్ కంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్లకు కూడా వీళ్ళు అడిక్ట్ అయ్యి వాళ్ళకి తగ్గట్టు వీళ్ళని మలుచుకున్నారన్నమాట. ఇప్పుడు ఎదురు చూస్తున్నారు, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది. వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. వీళ్ళకి, మీ పర్సన్ కి, థర్డ్ పార్టీకి ఎవరైనా, వీళ్ళిద్దరి మధ్య మీడియేటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ గైడెన్స్ అయితే తీసుకుంటున్నారన్నమాట. బాధ, ఇప్పుడు చాలా పెయిన్ అయితే ఉంది. నేను ఇంత మోసపోయాను అనే పెయిన్ అయితే ఉంది. ఒక సైడ్ ఏమో మనీకి మనీ పోగొట్టుకున్నారు, ఇటు రిలేషను పోగొట్టుకున్నారు, ఇటు మీకు దూరం అయ్యారు, రిలేషను థర్డ్ పార్టీ దగ్గర కూడా దూరం అయ్యారు. సో ఇప్పుడు బాధ, చాలా బాధ అయితే ఉంది, చాలా పెయిన్ అయితే ఉంది వాళ్ళకి. నేనేం చేయలేకపోతున్నాను, నాకు చాలా బాధ కలుగుతూ ఉంది, ఏడ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే వీళ్ళకు ఉంది, కానీ వాళ్ళకి లేదు. సో మీ పర్సన్ అయితే అక్కడ కంఫర్ట్ గా లేరన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. వీళ్ళని పక్కన పెట్టేసి
వీళ్ళ ముందరే వాళ్ళు వేరే వాళ్ళతో ఫోన్ కాల్స్ మాట్లాడటము, మూడవ వ్యక్తి, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముందరే వాళ్ళు కాల్ చేసుకొని మాట్లాడటము, ఆన్ అండ్ ఆఫ్ లో వీళ్ళని పెట్టడము, వాళ్ళు కొత్త పరిచయాలు అనేది పెంచుకోవడము అయితే జరుగుతుంది. నాకు ఏ దారి లేకుండా పోయింది అనేది అయితే మీ పర్సన్ లో బాగా ఉంది. రిలేషన్ నిలబెట్టుకోవాలని ఉన్నా కానీ సిచ్యువేషన్ సరిలేదు. వాళ్ళు చేస్తున్న మోసాలు వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళని అవసరాల కోసమే వాళ్ళని వాడుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటున్నారు, బాధపడుతున్నారు, ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంచారన్నమాట వీళ్ళని. ఇలా బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు, మీరు చూపించిన ప్రేమ గుర్తొస్తుంది. వాళ్ళు ఎన్ని విధాలుగా ఎంత ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని, వాళ్ళు ఏం చేసినా కానీ మీరు అన్ని భరించారంట. అన్ని విధాలుగా మీరు వాళ్ళకు ఒక సపోర్ట్ గా నిలబడ్డారంట. ఇప్పుడు మీ విలువ తెలిసొస్తుంది. మీరు కావాలనైతే బాధపడుతున్నారు. చూద్దాం మమ్మల్ని, నాకు ఒక ఛాన్స్ అనేది భగవంతుడు ఇవ్వకపోతారా, నేను మళ్ళా మీ దగ్గరికి తిరిగి రావడానికి నాకు ఒక టైం వస్తుందా, మీ రిలేషన్ నిలబెట్టుకోవాలనైతే వాళ్ళకు ఉంది. కొంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ దగ్గర ఉంటే వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని జరుగుతాయి అన్నమాట. వాళ్ళు మీ పట్ల ఎంత యాటిట్యూడ్ చూపించినా, ఈగో చూపించినా, ఏం చేసినా అన్ని విధాలుగా మీరు వాళ్ళకి న్యాయం చేయడం అయితే జరిగింది. అన్ని విధాలుగా వాళ్ళకు ఒక సపోర్ట్ గా ఉన్నారు. మీరు ఒక తోడు, ఒక నీడ, వాళ్ళు కోరుకున్న విధంగా మీరు వాళ్ళకి న్యాయం చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీ దగ్గరకు రావాలనే ఆలోచన ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎవరైతే వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారో ఇప్పుడు మళ్ళా మీ దగ్గరికి రావాలనే ఆలోచనలు గుర్తొస్తున్నాయి. వాళ్ళకి రిలేషన్ నిలబెట్టుకోవాలనైతే అనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ తోడుండాలనైతే అనుకుంటున్నారు. ఇలా ఉంది థర్డ్ పార్టీ దగ్గర సిచ్యువేషన్ అయితే. మీ పర్సన్ది ఇలా అయితే ఉంది. ఓకేనా అండి? ఇక మీ మనసులో ఏదైనా ఒక కోరిక అనుకోండి, నేను పెండులం మెసేజ్ అయితే తీస్తాను. మీరు పెండులం ఒక సమాధానం అయితే అడగండి. ఓకేనా? మీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న ఉంటే మీ పర్సన్ గురించి, మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా మీ మనసులో ఉన్న కోరిక అయితే కోరుకోండి. కొంచెం అడ్జస్ట్ చేస్తాను. మీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న అయితే అనుకోండి. ఎస్ ఆర్ నో అనేది అయితే అడుగుదాం పెండులంని. ఓకే, ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ కి ప్లీజ్ పెండులం, వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఏంటి? మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఏంటి? ప్లీజ్ పెండులం. పాజిబుల్లీ చూపిస్తా ఉందండి. పాజిబుల్లీ అండి మీ మనసులో ఉన్న ప్రశ్నకి. సరే,
థ్యాంక్ యూ పెండిలం. ఇంకొక ప్రశ్న వేసుకోండి. వేసుకున్న ప్రశ్న వేసుకోవద్దు, ఇంకొక ప్రశ్న వేసుకోండి మనసులో. ప్లీజ్ పెండిలం. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఎస్ ఆర్ నో. చెక్ అగైన్ వస్తుందండి. మీ మనసులో ఉన్న ప్రశ్నకి చెక్ అగైన్ వస్తుంది. చెక్ చేయండి. చెక్ చేసుకోండి. చెక్ అగైన్ అనేది వస్తుంది. స్ట్రాంగ్ గా అండి. చెక్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ పెండిలం. థ్యాంక్ యూ. ఇదే అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు బాధపడద్దు, మీరు స్ట్రాంగ్ గానే ఉండండి. వాళ్ళకి ఎక్కడైతే ఎదురు దెబ్బ తగిలిందో వాళ్ళు తిరిగి రానివ్వండి. ఇప్పుడు మీ విలువ తెలుస్తుంది కదా వాళ్ళకి, వాళ్ళని తిరిగి రానివ్వండి. మీరు స్ట్రాంగ్ గా ఉండండి. మీ విలువ తెలుసుకోవాలి వాళ్ళు. మీ సెల్ఫ్ కేర్ అయితే మీరు తీసుకోండి. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.